రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి నేనే బ్రహ్మాండంగా ఉందని చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీది. దానికి రీజన్స్, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ప్రాతిపదికన అడ్వాంటేజ్ ఏమంటే ఒక రాష్ట్రంలో ఉండే ఎఫెక్ట్ ఇంకో రాష్ట్రంలో పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి రేపు హర్యానాలో, జమ్మూ కాశ్మీరు, రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఇటువంటి చోట్ల మంచి రిజల్ట్ వస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఇది నెంబర్ 1. రెండవది, ఆంధ్రప్రదేశ్ సహజసిద్ధంగానే కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ కుటుంబానికి మొదటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కంచుకోవటం. తర్వాత ఈ 2 ప్రభుత్వాల పాలన చూశారు. 2 ప్రాంతీయ పార్టీలు జగన్ పాలన చూశారు, చంద్రబాబు పాలన చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ పాలన 10 ఏళ్ళు చూస్తారు, 5 ఏళ్ళు చూస్తారు. కాబట్టి న్యాచురల్గా ప్రజలు మార్పు కోరుకోవడం అనేది మానవుని సహజ లక్షణం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందంటారు? 100% ఉంటుంది. భవిష్యత్తులో ఏమన్నా అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి వస్తుందా? నేను అధికారంలోకే వస్తుందంటా. నేను అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, తమిళనాడు జయలలిత గొప్ప నాయకురాలు కదా, అసెంబ్లీ ఎమ్మెల్యేలను మొత్తం అందరినీ శాసించిన నాయకురాలు కదా. 96లో 91 నుండి 96 వరకు ఆవిడ ముఖ్యమంత్రి. 96లో ఆడ 234 ఎమ్మెల్యే సీట్లు. ఎన్ని వచ్చాయి? ఏడీఎంకేకు 4 వచ్చాయి. జయలలిత స్వయంగా ఆవిడే ఓడిపోయింది. ఏడీఎంకేకు 234కు 4 వచ్చాయి. ఆవిడ సొంతంగా ఓడిపోయింది 96లో. 2001లో మళ్ళా అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాజకీయాలు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు ఒక్క ఇష్యూ మీద అయిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిందే. కాబట్టి మేము క్షేత్రస్థాయిలో చేసే కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పెర్ఫార్మెన్సు, ఈ యొక్క రాష్ట్రంలో ఉండే కేంద్రంలో ఉండే ప్రభుత్వాల వైఫల్యాలు, ఇవన్నీ కలిసి ఖచ్చితంగా గతంలో కూడా 10 ఏళ్ళు అధికారం లేని రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 94 నుంచి 2004 వరకు కేంద్రంలో రాష్ట్రంలో లేదు కదా. కాకపోతే ఇప్పుడు 15 బదులు 15 ఏళ్ళు. కాబట్టి మా యొక్క లక్ష్యం 3 లక్ష్యాలు. ఒకటి, 2026లో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరుగుతాయి. 2026 ఫిబ్రవరిలో, మార్చిలో. ఆ ఎన్నికల్లో నిర్మాణాత్మక పాత్ర, క్రియాశీల పాత్ర పోషించే విధంగా సీట్లు గెలవడం. రెండవది, వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2029 ముందొస్తాయా, ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం. ఇది రెండవది. మూడవది, కేంద్రంలో లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా సరే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము, రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడం. ఈ 3 లక్ష్యం పెట్టుకొని మేము వచ్చేసి క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేస్తాం. మననే థాలీ బజావో అని కార్యక్రమం పెట్టాం. అంటే సూపర్ సిక్స్ హామీలు ఫెయిల్ అయిపోయింది. మొద్దు నిద్ర నిద్రపోతుంది, కుంభకర్ణ నిద్ర నిద్రపోతుంది. ఆ నిద్ర నుండి లేపేదానికోసం థాలీ బజావో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. పేపర్లు, మీడియా హర్షించారు. మా కార్యకర్తలు చాలా ఉత్సాహంతో వాతావరణం వచ్చింది. మా కార్యక్రమాలు ఇంకా చూస్తారు వచ్చేసి. సార్, కాంగ్రెస్ పార్టీ పిసిసి రథసారథిగా వైఎస్ షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడింది అంటారా? ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ వచ్చి ఎన్నాళ్ళైంది? జస్ట్ ఎన్నికల ముందే కదా, జస్ట్ ఎన్నికలకు ముందు వచ్చింది. అంటే షర్మిల గారు పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా పార్టీకి దూరం అవుతున్నారనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా రాని పరిస్థితి ఆవిడ వచ్చినప్పుడు. ఇప్పుడు మేమందరం సీనియర్స్ కదా, కొంతమంది వస్తారు, అందరి అవన్నీ ఉంటాయి. ప్రతిసారి వచ్చేసి ఇంట్లో ఒక వ్యక్తికి 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు సమానంగా ఉండవు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిలో ఉంటాయి. కాబట్టి అన్ని పార్టీలు ఇప్పుడు వచ్చేసి ఎంతమంది జగన్ పార్టీ నుండి ఆ పక్కే పోతున్నారు. జగన్ వీరుడు, సూడు, విక్రమార్కుడు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి టీడీపీలో కొందరు, జనసేన కొంచెం చెప్తున్నారు. అదేవిధంగా టీడీపీని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు వచ్చేసి బ్రహ్మాండంగా వాదించిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మన కార్పొరేషన్ చైర్మన్స్ అయినాక వాళ్ళు వచ్చేసి. కాబట్టి ఇవి రాజకీయ పార్టీలో ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెమ్మల మధ్య వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్నవి వస్తుంటాయి. ఇప్పుడు నేను సీనియర్ కాదా, రఘువీరారెడ్డి సీనియర్ కాదా, కేవీపీ సీనియర్ కాదా, పొల్లంరాజు సీనియర్ కాదా, జేడీ సీనియర్ కాదా, మేమందరం సీనియర్స్మే కదా. కాబట్టి మేము పూర్తి సహకారం అందిస్తాము, మిగతా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మా లక్ష్యం 3 చెప్తుంది కదా. షర్మిలమ్మ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. 2029కి ఎప్పుడైనా జరగని 2020 ఎన్నికలకి షర్మిల గారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, షర్మిల ముఖ్యమంత్రి కావడం అనేది మా లక్ష్యము. పక్కా కేంద్రంలో వచ్చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడము, లేదా ఇండియా కూటమి అధికారం రావడము, రాహుల్ గాంధీ ప్రధాని కావడము. రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఇప్పుడు కాదు, 2026 ఫిబ్రవరి, మార్చి జరుగుతాయి.
షెడ్యూల్ ప్రకారంగా. అప్పుడు ఒక నిర్ణయాత్మకమైన పాత్ర, కొన్ని సీట్లు గెలవడము, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, మేము ఆ యొక్క బాడీస్ ఏర్పాటు చేస్తాంతో మా కీలక పాత్ర, మా మీద ఆధారపడి గెలిచే సీట్లు కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని మేమే వచ్చేటివి ఉంటాయి. ఆ విధంగా కావాలని లక్ష్య సాధన కోసం మేము కృషి చేస్తాం. సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వన్ నేషన్ జమిలీ ఎలక్షన్ జరుగుతాయి అంటున్నారు. జమిలీ ఎలక్షన్ సాధ్యపడ్డారా? నాకు తెలిసి ఇది అసాధ్యం, ఇది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకు అసాధ్యం అంటున్నానంటే దీనికి 18 రాజ్యాంగ సవరణలు జరగాలి. 18 రాజ్యాంగ సవరణలు దానికి చాలా ప్రధానమైనవి ఒక 5-6 ఉన్నాయి. రాజ్యాంగ సవరణ జరగాలంటే లోక్సభలో 2/3 మెజారిటీ కావాలా, రాష్ట్రంలో 2/3 మెజారిటీ కావాలా. సరే, కొన్ని రాజ్యాంగ సవరణకు 50% స్టేట్ అసెంబ్లీస్ అప్రూవల్ కావాలా. స్టేట్ అసెంబ్లీస్ వరకు వాళ్ళ మెజారిటీ కాబట్టి అవుతాయి. కానీ లోక్సభలో, రాజ్యసభలో ప్రజెంట్ సంఖ్య చూస్తే లోక్సభలో 543 టోటల్, దాంట్లో 2/3 కావాలంటే 362. ప్రజెంట్ ఉండేది ఎన్డీఏకు 293, అంటే 69 షార్టీస్. రాజ్యసభలో 245 టోటల్, ఉండేది 2/3 రావంటే 164. ఎన్డీఏకు ఉండేది 121, 43 షార్టీస్. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏ క్వశ్చన్ లేదు. ఇంకా రాబో రోజుల్లో తగ్గిపోతాయి కానీ రాజ్యసభలో ఇంకా ఎక్కేది ఉండదు. కాబట్టి ఇది అసాధ్యము. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది ఆచరణ సాధ్యం కాదు అంట. ఎందుకు అంటే మనది ఇప్పుడు మధ్యలో ఒక వ్యక్తి చనిపోతాడు, ఒక ఎమ్మెల్యే చనిపోతాడు, ఎంపీ చనిపోతాడు. నీ ప్రకారంగా ఇంకా ఒకసారి ఎన్నికలు అయిపోతే 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఉండకూడదు కదా. మరి ఏం చేస్తావు? ఇక్కడ ఎమ్మెల్యే చనిపోయాడు, చావును నువ్వు ఆపగలవా? మరి ఎన్నికలు పెట్టకుంటే ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ డెవలప్మెంట్ రిప్రజెంటేషన్ లేకుండా చేసినట్టు, అది ప్రజాస్వామ్యానికే విఘాతం. మరి వచ్చేసి లేదు అక్కడ ఓడిపోయిన చేస్తావా, అది వచ్చేసి గేమ్ రూల్స్కే వ్యతిరేకం. మరి అంటే ఖాళీ పెడతావా? నువ్వు మన ఎన్నికలు పెడతావా? జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం. కాబట్టి ఫండమెంటల్గా రేపు అసెంబ్లీ రద్దయినప్పుడు, లోక్సభ రద్దయినప్పుడు సమస్యలు వస్తాయి. ఈవెన్ ఒక వ్యక్తి చనిపోయేది నీ చేతిలో లేదు, నువ్వేం చేయలేవు దానికోసం దాన్ని. కాబట్టి ఇది మంది సమాఖ్య వ్యవస్థ. మనకు భారత రాజ్యాంగంలోనే 7th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం ఏమి చేయాలి అని యూనియన్ లిస్టు, దానికోసం ఎంపీలు ఎన్నుకుంటాం. రాష్ట్ర లిస్టులో స్టేట్ లిస్ట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయాలని, దానికి ఎమ్మెల్యేలు అనుకుంటాం. తర్వాత పంచాయతీరాజ్ బాడీస్కు సర్పంచ్లు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్లకు వాళ్ళకు వచ్చేసి 11th షెడ్యూల్లో 29 ఐటమ్స్, దానికోసం వాళ్ళని ఎన్నుకుంటాం. అర్బన్ బాడీస్కు 12th షెడ్యూల్లో 18 అంశాలు ఉంటాయి, దానికోసం ఎన్నుకుంటాం. కాబట్టి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ డ్యూటీస్ వేరు. నువ్వు ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాము? ఒక సందర్భంగా, ఉగాది ఒక సందర్భంగా, తర్వాత వచ్చేసి వినాయక చవితి ఒక సందర్భంగా, రంజాన్ ఒక సందర్భంగా, అండ్ క్రిస్మస్ సందర్భంగా. లేదు ఎందుకు అందరికీ ఖర్చు అవుతుంది, అన్నిటికీ మొత్తం వచ్చేసి రంజాన్, క్రిస్మస్, శుభ అన్నీ ఒకసారి చేస్తే మొత్తం అది సంవత్సరానికి ఒకసారి అయిపోతుంది. ఇంకా 364 రోజులు గవర్నమెంట్కు, పోలీసుకి ఇబ్బంది ఉండదు, ఖర్చు ఉండదని చెప్పేసి చేస్తే, ఆలోచిస్తే ఇంత తుగ్లక్ వ్యవహారమో. ఇది కూడా ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఇది సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము. మన కాన్సెప్ట్ వచ్చేసి భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతికి వ్యతిరేకము. ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అసాధ్యము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ టోటల్గా వ్యతిరేకిస్తుంది. ఇది ఇంప్లిమెంటేషన్ కాదు.